నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉన్నత విద్యకు వడ్డీ లేని రుణం ఇస్తామన్న చంద్రబాబు అన్ని వర్గాలకు వర్తిస్తుందని వెల్లడి లాజిస్టిక్స్ పై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు ఆదేశం అమరావతి ఐకానిక్ వంతెన డిజైన్ ఖరారు రెండో నమూనాకు అత్యధిక ఓట్లు 2500 కోట్లతో త్వరలో టెండర్లు పిలువనున్న సిఆర్డీఏ మద్యం సొత్తుతో వైసీపీ ఎన్నికల ఖర్చు అభ్యర్థులకు 250 కోట్ల వరకు పంచిన చెవిరెడ్డి రెండో అనుబంధ ఛార్జ్ షీట్లో వెల్లడించిన సిట్ తెలంగాణ ప్రభుత్వంతో ఫలించిన కళాశాలల చర్చలు బంద్ విరమించినట్లు ప్రకటన బకాయిల్లో 600 కోట్లు తొలుత చెల్లించేందుకు హామీ కృష్ణా జలాల్లో గరిష్ట వాటా సాధనకు తెలంగాణ సర్కార్ వ్యూహం మరిన్ని జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టులకు జీవో ఇచ్చేందుకు కసరత్తు నేడు భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఢిల్లీ చేరుకున్న ట్రంప్ ప్రతినిధి లించ్ 6వ విడత సంప్రదింపులకు సన్నాహకమన్న కేంద్రం దోహాపై దాడిని మరోసారి ఖండించిన ఖతార్ అరబ్ ఇస్లామిక్ దేశాల అత్యవసర భేటీ ఇజ్రాయెల్ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని పిలుపు పోర్టులు ఎయిర్పోర్టులు రహదారుల సమర్థ నిర్వహణకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పీపీపీ విధానంలో చేపట్టే మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ విధానాలే కొనసాగుతాయని తేల్చి చెప్పారు. విద్యా పారిశ్రామిక రంగాల అనుసంధానంతో మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజైన నేడు వివిధ అంశాలతో పాటు శాంతి భద్రతలపైన చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏ పనిని ఎవరూ ఆపకూడదని, ఇతరుల ప్రమేయాన్ని రానివ్వొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సు మొదటి రోజు చివరి సెషన్లో లాజిస్టిక్స్, విద్యుత్, మున్సిపల్, పంచాయతీల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన, ఇరిగేషన్, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమ రంగాలపై చర్చించారు. ఏపీలో 1.04 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. పంచాయతీరాజ్ రోడ్లను ఆర్ఎండ్బి రహదారులకు, జాతీయ రహదారులకు ఎలా అనుసంధానం చేయాలో ఆలోచించాలని సూచించారు. రైల్వేలకు సంబంధించి 1.02 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు, ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తున్నామని వెల్లడించారు. ఎయిర్పోర్టులు హబ్ అండ్ స్పోక్ విధానంలో అభివృద్ధి చేస్తున్నామన్న సీఎం లాజిస్టిక్స్ విషయంలో కలెక్టర్లు ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. కొందరు కోర్టుల్లో కేసులు వేస్తూ అభివృద్ధి ముందుకు సాగకుండా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో 3 లక్షల కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టులు చేపట్టేలా కలెక్టర్లు ప్రణాళికలు చేయాలని సూచించారు. విద్యార్థులకు 10 ఏళ్ల క్రితం అంశాలని ఇంకా బోధిస్తుండడం సరికాదన్న చంద్రబాబు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు ఉంటేనే నైపుణ్యం పెరుగుతుందన్నారు. 45 రోజుల్లో ఆపార్ ఐడి అప్డేషన్ జరగాలన్న సీఎం వచ్చే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నుంచి అంతా రియల్ టైం సమాచారమే ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలకు 4,950 కోట్లకు గాను కేవలం 5% నిధులు మాత్రమే ఖర్చు పెట్టారని సీఎం విమర్శించారు. పీపీపీ ద్వారా వైద్య చికిత్సల నాణ్యత, వైద్య విద్యా సీట్లు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. జిల్లాల్లో ఎప్పటికప్పుడు జాబ్ మేళాల ద్వారా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేయాలని కలెక్టర్లకు సూచించారు. గ్యారంటీ లేకుండా ఎవరు చదువుకోవాలన్నా చదువుకున్నట్టుగా 7.9% ఇంట్రెస్ట్ రేట్ అనుకుంటాను, 8% ఆ ప్రాంతంలో ఉంది. వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు. దాన్ని నేను లింక్ చేసుకొని 4% మనం ఇంట్రెస్ట్ ఇది కన్సెషన్ ఇస్తాం, 4% అట్లా ఇస్తాం. వర్కౌట్ చేసుకోండి డిపార్ట్మెంట్, తొందరగా లాంచ్ చేద్దాం. దానివల్ల ఎవరు ఎంత చదువుకోవాలో చదువుకొని మళ్ళీ వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత రీపేమెంట్ 14 ఇయర్స్ ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి. అంటే తర్వాత 14 ఇయర్స్ రీపే చేయొచ్చు. అలాంటి స్కీమ్ ఒకటి తీసుకొచ్చి ఎట్లా పోవాలో మనం ముందుకు పోతామని తెలియజేసుకుంటూ వీళ్ళందరినీ మనం బిల్డ్ చేసే బాధ్యత మంది. కలెక్టర్ల సదస్సులో రెండో రోజైన నేడు మిగిలిన శాఖలపై సీఎం సమీక్షించనున్నారు. అనంతరం శాంతి భద్రతలపై కలెక్టర్లతో పాటు ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. రాజధాని అనుసంధానతలో ముఖ్యమైన ఐకానిక్ కేబుల్ వంతెనకు స్వస్తికహస్త భంగిమలో ఉండే కూచిపూడి నృత్య భంగిమ డిజైన్ను ఎంపిక చేశారు. సిఆర్డీఏ వెబ్సైట్లో 4 డిజైన్లకు ఓటింగ్ పెట్టగా ఎక్కువ మంది ఈ డిజైన్కే మొగ్గు చూపారు. అమరావతిలోని రాయపూడి నుంచి కృష్ణానదికి అవతల NH65 వద్ద ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు 5.22 కిలోమీటర్ల పొడవున కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. 2,500 కోట్లు వ్యయమయ్యే ఈ వంతెన నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలువనున్నారు.
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వంతెనను 3 వరుసలుగా నిర్మిస్తారు. NH65 నుంచి అమరావతికి రావాలంటే దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఐకానిక్ వంతెన రాకతో మూలపాడు నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే అమరావతిలోకి అడుగుపెట్టొచ్చు. దీనివల్ల విజయవాడ నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి కూడా తగ్గుతుంది. 35 కిలోమీటర్ల దూరం తగ్గడం సహా గంటన్నర సమయం ఆదా అవుతుంది. వంతెన మీద నుంచి తేలికగా విజయవాడ వైపు, హైదరాబాద్ వైపు మారేందుకు ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మిస్తారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని వైసీపీ ముఠా గత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు వెచ్చించిందని సిట్ తేల్చింది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం సొత్తును ఆ పార్టీ అభ్యర్థులకు చేరవేసినట్లు గుర్తించింది. సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి ఒక్కో విడతలో 8-9 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్ల నుంచి 250 కోట్లు పంపిణీ చేసినట్లు నిర్ధారించింది. మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారులు, లబ్ధిదారుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరని, వైసీపీ మద్యం ముఠాకు ఆయన రాజకీయ రక్షకుడిగా వ్యవహరించారని సిట్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ జమానాలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ సోమవారం 69 పేజీలతో 2 అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన స్నేహితుడు సిహెచ్ వెంకటేష్ నాయుడు, అనుచరుడు బాలాజీ కుమార్ యాదవ్, వ్యక్తిగత సహాయకుడు ఈ నవీన్ కృష్ణల ప్రమేయం, పాత్రకు సంబంధించి అభియోగాలు మోపింది. 2019లో వైసీపీ అధికారం చేపట్టిన తరువాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ, కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పేరిట 12 కంపెనీలు ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని ఇప్పటికీ చెవిరెడ్డి ఆధీనంలోనే ఉన్నాయి. అరబిందో ఫార్మా సహా మరికొందరికి భూములమ్మారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా ఖాతాలోకి 2022 అక్టోబర్ వరకు భారీగా డబ్బులు జమయ్యాయి. ఆ సంస్థ నుంచి పలువురు అప్పులు తీసుకుని చెల్లించినట్లు అందులో ఉంది. ఇవన్నీ అనుమానాస్పద లావాదేవీలుగా భావిస్తున్నారు. మద్యం ముడుపుల సొమ్ముతో టాంజనియాలో ఇనుప ఖనిజ కర్మాగారం పెట్టేందుకు చెవిరెడ్డి యత్నించారు. 2025 జనవరిలో బూనేటి చాణక్య ఆదేశాల మేరకు ప్రణయ్ ప్రకాష్ జియాలజిస్ట్ ఘోర్పడే మనోహర్ రావుతో కలిసి జింబాబ్వే వెళ్లారు. అక్కడ 17 రోజులు ఉన్నారు. ఆ సమయంలో వారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కలిశారు. ఇవి సాధారణ పర్యటనలు కావని, మద్యం ముడుపుల ద్వారా దోచుకున్న సొమ్ముల్ని ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టడానికి కింగ్ పిన్స్ చేసిన ప్రయత్నంగా సిట్ తెలిపింది. భీమ్ స్పేసెస్ LLP పేరిట 2021 డిసెంబర్లో ఏర్పాటు చేసిన కంపెనీలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం అప్పటి ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి, విదేశాలకు పారిపోయిన చంద్రపతి ప్రద్యుమ్న డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీ అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నారు. బాలాజీ కుమార్ యాదవ్ తండ్రి మర్రిబోయిన కుళ్ళాయప్ప పేరిట 2023-24 సంవత్సరాల్లో వివిధ ప్రాంతాల్లో భూములు, స్థలాలు కొన్నారు. కుళ్ళాయప్పకు అంత ఆర్థిక స్థోమత లేకపోయినా ముడుపుల సొమ్ముతో ఇవి కొన్నారని స్పష్టమవుతోంది. మద్యం కుంభకోణం ప్రధాన లబ్ధిదారులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరు. సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందే మద్యం ముడుపుల సొమ్ము 100 కోట్లు ఆయనకు చేరింది. అందులో కొంత మొత్తాన్ని ఓట్లు కొనేందుకు, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆయన పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులకు చేర్చారు. ఇందుకోసం తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాహనాలు, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని వినియోగించారు. ఈ గుట్టు బయటపడకుండా ఉండేందుకు తుడా వాహనాల లాగ్ బుక్స్ ను మాయం చేశారు. మద్యం ముడుపుల సొమ్ము రాజకేశిరెడ్డి, బూనేటి చాణక్య, పైలా దిలీప్ల నుంచి చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడుకు తొలుత అందేది. అతను ఆ సొత్తును హైదరాబాద్లోని తన ఇంట్లో భద్రపరిచి చెవిరెడ్డి చెప్పిన చోటుకు తరలించేవారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో గరికపాడు చెక్పోస్టు వద్ద పట్టుబడ్డ 8.94 కోట్లు మద్యం ముడుపుల సొమ్మే. దీని వెనుక చెవిరెడ్డే ఉన్నారు. తన స్నేహితుడైన ప్రద్యుమ్నతో ఈ సొమ్ము తనదేనని క్లెయిమ్ చేయించారు. గుట్టు బయటపడడంతో ప్రద్యుమ్నను విదేశాలకు పంపేశారు. తాడేపల్లి ప్యాలెస్ సమీప ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నంబర్ 312లో మద్యం ముడుపుల సొమ్ము భద్రపరిచేందుకు డెన్ ఏర్పాటు చేశారు. ప్రణయ్ ప్రకాష్ దీనికి ఇన్ఛార్జ్. రాజకేశిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ముడుపుల సొమ్మును ఆయన సంబంధిత వ్యక్తులకు అందజేసేవారు. మద్యం సొమ్ము తరలిస్తున్న సమయంలో కావలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెవిరెడ్డి మనుషులతో తరచూ సంప్రదించారు. 2024 మార్చి 11 ఉదయం బాలాజీ యాదవ్ కు ప్రతాప్ కుమార్ రెడ్డి 3 సార్లు ఫోన్ చేశారు. మద్యం ముడుపుల సొమ్మును బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణలు ప్రతాప్ కుమార్ రెడ్డి పిఏకు అందజేశారు. జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి సహా మిగతా నిందితులతో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంప్రదింపుల్లో ఉన్నారని 2 అనుబంధ ఛార్జ్ షీట్లో సిట్ పేర్కొంది. కృష్ణా జలాల్లో మరింత వాటా సాధించుకునేందుకు తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. తెరపైకి కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి బేసిన్లో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తర్వులు ఇవ్వనుంది. ఈ నెల 23 నుంచి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు ప్రారంభం కానుండగా ఆలోపే 294 టీఎంసీల కేటాయింపులపై ఉత్తర్వుల జారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ సన్నాహాలు చేస్తోంది.
కృష్ణా ట్రైబ్యునల్ ఎదుట తమ వాదనలకు బలం చేకూరేలా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల కింద అదనపు నీటి కేటాయింపులు, రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, కొత్తగా చేపట్టడానికి ఉత్తర్వులు ఇచ్చి కార్యరూపం దాల్చని ప్రాజెక్టులను కదిలించాలని నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు ప్రారంభం కానుండగా ఈలోపు 294 టీఎంసీల కేటాయింపులపై ఉత్తర్వుల జారీకి కసరత్తు జరుగుతోంది. గత ప్రభుత్వం 2021లో జూన్ 24న ఇచ్చిన జీవోలో మార్పులు చేసే కృష్ణా బేసిన్లో భవిష్యత్తు అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తర్వులు జారీ కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటిపారుదల శాఖ ఈ మేరకు కసరత్తు చేస్తోంది. తాజా ప్రతిపాదనలతో కలిపి 904 టీఎంసీలు అవసరమని ట్రైబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం ఉంచనుంది. గతంలో కొన్ని ప్రాజెక్టులకు ఇచ్చిన ఉత్తర్వుల్ని సవరించడంతో పాటు తాజాగా జీవోలు ఇవ్వనున్న వాటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, హైదరాబాద్ నీటి అవసరాలు, జూరాల వరద కాలువ, కోయిల్కొండ, గండీడ్, దౌలతాబాద్ ఎత్తిపోతల, ఆకేరు, మున్నేరు ఆనకట్టలు ఉన్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ కొనసాగింపు పథకాలు ఉన్నాయి. కృష్ణా బేసిన్లో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు 799.22 టీఎంసీలు అవసరమని సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం గతంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు సమర్పించింది. తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకున్న నీటిలో ఎక్కువ భాగం మళ్లీ నదిలోంచి దిగువకు వెళ్లినందున వీటిని 599.5 టీఎంసీలుగా పరిగణించాలని కోరింది. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణ 299, ఏపీ 512 టీఎంసీలు వాడుకునేలా 2015లో జరిగిన తాత్కాలిక ఏర్పాటే కొనసాగుతోంది. ఇంతకు మించి నీటి అవసరాల్ని ట్రైబ్యునల్ దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 2013లో ఇచ్చిన తీర్పులో 2578 టీఎంసీల వరకు కేటాయింపులు చేసింది. ఈ తీర్పు ఇంకా నోటిఫై కాలేదు. బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులకు అదనంగా 448 టీఎంసీలను 3 రాష్ట్రాలకు 2013లో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కేటాయించగా ఇందులో ఉమ్మడి ఏపీకి 194 టీఎంసీలు ఉన్నాయి. బచావత్ ట్రైబ్యునల్ క్యారీ ఓవర్ స్టోరేజీ కింద కేటాయించిన 150 టీఎంసీలు ఇందులోనే ఉన్నాయి. బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్లు కలిపి ఉమ్మడి ఏపీకి 1005 టీఎంసీలు కేటాయించగా తెలంగాణ, ఏపీల వాటా ఎంతో తేలాలి. ప్రస్తుతానికి బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపు 811 టీఎంసీల్లో వాటాలపై వాదనలు జరుగుతున్నాయి. ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇప్పటికే టోకెన్లు ఇచ్చిన బకాయిల్లో 600 కోట్లు వారం రోజుల్లో విడుదల చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరో 600 కోట్ల రూపాయలను దీపావళి నాటికి విడుదల చేస్తామని తెలిపింది. ప్రభుత్వంతో ఇచ్చిన హామీతో బంద్ విరమిస్తున్నట్లు కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం బంద్ చేపట్టిన ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఇతర వృత్తి విద్యా కళాశాలల యజమానులతో మొదట విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు చర్చించారు. బకాయిల్లో 600 కోట్లు అతి త్వరలో, మిగతావి త్వరలో విడుదల చేయనున్నట్లు భట్టి వెల్లడించారు. ఫీజు రియంబర్స్మెంట్ అంశాలపై అధికారులు యాజమాన్య ప్రతినిధులతో కమిటీ వేసేందుకు అంగీకరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమపై ఫీజు రియంబర్స్మెంట్ భారం వేసినా అన్నింటినీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని భట్టి వెల్లడించారు. విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏ అయితే టోకెన్లు ఉన్నాయో దాదాపు 600 కోట్ల రూపాయల వరకు త్వరితగతిన ఆ నిధుల్ని విడుదల చేయాలని, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి యాజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘాలతో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మాకు 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం అనేది దసరా పండుగ ముందు మాకున్నటువంటి అధ్యాపకులకు, ఇతరత్ర స్టాఫ్ అందరికీ కూడా ఒక శుభసూచకము. సమ్మె ప్రకటించామో దాన్ని మేము విరమించుకుంటున్నాము. ప్రభుత్వానికి ఇన్ని రోజులు ఏదైతే మేము సహాయ సహకారాలు మేము మాకు కృతజ్ఞతున్నామో అదే రకంగా కూడా ఇక ముందు కూడా ఉంటామని చెప్పేసి మేము ముఖంగా చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు 3 రోజుల్లో 41,170 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. 41,170 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని ఆయన చెప్పారు. కృష్ణపట్నం, కాకినాడ, మంగళూరు, జైగఢ్ పోర్టుల ద్వారా నేటి నుంచి 18 లోపు యూరియా రవాణా జరుగుతుందన్నారు. ఈ కేటాయింపుతో రైతులకు వెసులుబాటు లభిస్తుందని, ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. తెలంగాణలో రైతులకు సరిపడా యూరియాను వీలైనంత త్వరగా కేటాయించి పంపిణీ చేయాలని కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఢిల్లీ పర్యటనలో మిశ్రాతో సమావేశమైన మంత్రి తుమ్మల 10 రోజుల్లో రాష్ట్రానికి యూరియా వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం తెలంగాణలో సాగులో ఉన్న వరి, మొక్కజొన్న, పత్తి వంటి ప్రధాన పంటలకు యూరియా అత్యవసరమని ఆయన తెలిపారు. ఈ సమయంలో రైతులకు ఎరువులు అందుబాటులో లేకపోతే పంటలు తీవ్రంగా దెబ్బతింటాయని వివరించారు. యూరియా సరఫరాను నిరంతరంగా కొనసాగేలా చూడాలని కోరారు. అంతకుముందు నెలల్లో ఏర్పడిన యూరియా లోటు పూడ్చే విధంగా ఈ నెలలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కోరినట్లు మంత్రి తెలిపారు. దిగుమతుల్లో తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర కార్యదర్శి హామీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. హైదరాబాద్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నాలాల్లో కొట్టుకుపోయిన ముగ్గురి జాడ ఇంకా దొరకలేదు. ముషీరాబాద్ వినోబానగర్ నాలాలో దినేష్ గల్లంతవగా, మల్లేపల్లి అఫ్జల్ సాగర్ కాలనీలో అర్జున్, రాము వరద ఉధృతికి కొట్టుకుపోయారు. గల్లంతైన వారి కోసం హైడ్రా, జేహెచ్ఎంసీ పోలీస్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఇంకా ఆచూకీ లభించలేదు. దీంతో 3 కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాయి. స్నేహితుడిని కలిసేందుకు ఆదివారం వినోబానగర్కు వెళ్లిన దినేష్ రోడ్డుపై వరద పెరగడంతో ద్విచక్ర వాహనాన్ని పార్కు చేసేందుకు నాలా ప్రహరీ గోడ వద్దకు వెళ్లాడు. సరిగ్గా అప్పుడే నాలా ప్రహరీ కోలి ద్విచక్ర వాహనంతో పాటు దినేష్ అందులో పడిపోయాడు. మల్లేపల్లి అఫ్జల్ సాగర్ కాలనీలో మామ, అల్లుడు అయిన అర్జున్, రాము ఇంటి ముందు మంచంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక్కసారిగా వచ్చిన వరద నీరు వారిని నాలాల్లోకి నెట్టింది. కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నాలా ఆక్రమణల వల్లే అఫ్జల్ సాగర్లో ప్రమాదం జరిగిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వరద ప్రవాహానికి అడ్డంగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇస్తామని, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తామని కలెక్టర్ హరిచందన ప్రకటించారు. ఆరోగ్యశ్రీ సేవలను ఇవాళ అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తున్నట్లు తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రకటించింది. ఈ మేరకు టీఎన్హెచ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో బకాయిలు రావాల్సి ఉందని, మంత్రిని, ఆరోగ్యశ్రీ సీఈఓలను కలిసినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. విధి లేని పరిస్థితుల్లోనే సేవలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులతో ఇటీవల జరిగిన చర్చల్లో 140 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని ఇచ్చిన హామీ మేరకు సోమవారం 100 కోట్లు విడుదల చేశామని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. మరో 40 కోట్లు త్వరలో విడుదల చేస్తామని వెల్లడించాయి. ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందిస్తున్న ఓపీడీ సేవలు నిలిపేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ఆశా ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకు లేఖ రాశారు. ప్రభుత్వం తమకు 2,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సంవత్సరంన్నర నుంచి బకాయిల కోసం ఎదురు చూస్తున్నామని, వివిధ స్థాయిల్లో సమస్యను చెప్పినా ఫలితం లేకపోయిందని తెలిపారు. ఆసుపత్రుల్లో ఇకపై ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత ఓపీడీ సేవలు కొనసాగించే పరిస్థితి లేదన్నారు. వారంలోగా సమస్య పరిష్కరించాలని ఆశా ప్రతినిధులు లేఖలో స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ రక్తదాహాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని అరబ్ ముస్లిం దేశాలకు ఖతార్ అధినేత షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ పిలుపునిచ్చారు. నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ఉద్ఘాటించారు. ఖతార్లో ఆశ్రయం పొందుతున్న హమాస్ నాయకులే లక్ష్యంగా ఇటీవల ఇజ్రాయెల్ గగనతల దాడులు చేసిన నేపథ్యంలో దోహా వేదికగా అరబ్ ఇస్లామిక్ దేశాలు సోమవారం అత్యవసరంగా సమావేశమయ్యాయి. సౌదీ అరేబియా, తుర్కియే, కువైట్, ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్ తదితర 50కి పైగా దేశాల అధినేతలు, మంత్రులు భేటీకి హాజరయ్యారు. ఇజ్రాయెల్ దురాఘాతాలకు అడ్డుకట్టు వేయాల్సిన కీలక సమయం ఇదేనని వారంతా పేర్కొన్నారు. సమావేశంలో మాట్లాడిన అల్థానీ దోహాపై ఇజ్రాయెల్ దాడిని దారుణ, మోసపూరిత, పిరికిపంద చర్యగా అభివర్ణించారు. అయితే తాము శాంతి కోసం చేస్తున్న దౌత్య ప్రయత్నాలను ఈ దాడి ఆపలేదని చెప్పారు. ట్రంప్ 50% సుంకాలు విధించిన తర్వాత భారత్, అమెరికా మధ్య నేడు తొలిసారి వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఈ మేరకు అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ భారత్కు చేరుకున్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కేంద్ర వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్తో బ్రెండన్ లించ్ ఇవాళ చర్చలు జరపనున్నారు. గత నెల 25, 29 మధ్య ఇరు దేశాల మధ్య 6వ విడత చర్చలు జరగాల్సి ఉంది. ట్రంప్ 50% సుంకాల నేపథ్యంలో అవి వాయిదా పడ్డాయి. అమెరికా ప్రతినిధి బ్రెండన్ లించ్తో నేడు జరిగే చర్చలు 6వ విడత చర్చలు కాదని భారత వాణిజ్య శాఖ ప్రతినిధి రాజేష్ అగర్వాల్ వివరించారు. 6వ విడత చర్చలకు ఇవి ముందస్తు చర్చలుగా భావించాలని సూచించారు. వాణిజ్య ఒప్పందంపై ఖచ్చితంగా చర్చలు జరుగుతాయని అన్నారు. అమెరికా, భారత్ మధ్య ఒప్పందం ఖరారుకు ఈ చర్చలు ఎంతవరకు వెళతాయో చూడాలని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వారం వర్చువల్గా చర్చలు జరుగుతున్నట్లు రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. అయితే అనుకూల వాతావరణం లేకపోవడం వల్ల వాటిలో పురోగతి లేదన్నారు. ఆన్లైన్ విధానంలో టికెట్లు తీసుకోవడంలో మరికొన్ని నియంత్రణల్ని అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఏ రైల్లో టికెట్లు తీసుకోవాలన్నా ఆధార్ ధృవీకరణ పూర్తయిన వారికే బుకింగ్ ప్రారంభమైన తొలి పావు గంటలో అవకాశం లభించనుంది. ప్రస్తుతం తత్కాలికే ఈ నియంత్రణ అమలవుతోంది.
రిజర్వేషన్ వ్యవస్థ లబ్ధిని సామాన్య ప్రయాణికులు పొందాలనే ఉద్దేశంతోనే కొత్త మార్పును అమలు చేయనున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్లలో టికెట్ పొందడానికి ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో ఒక ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఏరోడ్రోమ్ వద్ద రోడ్డుపై వెళ్తున్న ట్రక్కు ఒక్కసారిగా అదుపు తప్పి పాదాచారులపైకి దూసుకెళ్లింది. అదే వేగంతో కొన్ని వాహనాలను సైతం ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోగా 11 మంది గాయపడ్డారు. సమాచారం అందుకొని హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ట్రక్కు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సీఎం మోహన్ యాదవ్ సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రాత్రి 11 గంటలకు ముందే ఇందౌర్ నగరంలోకి భారీ వాహనాలు ఎందుకు వచ్చాయని ప్రశ్నించిన మధ్యప్రదేశ్ సీఎం ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ఆదాయపు పన్ను రిటర్నులు ఐటీఆర్ దాఖలు గడువు నిన్నటితో ముగియగా ఇవాళ వరకు పొడిగిస్తూ ఆదాయపు పన్ను విభాగం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి ఆదాయపు పన్ను విభాగం ప్రకటన చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ చర్య తీసుకున్నట్లు ఆదాయపు పన్ను విభాగం ఎక్స్లో పోస్ట్ చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2024-25కు గాను ఎలాంటి జరిమానాలు లేకుండా ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేసేందుకు జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు డెడ్లైన్ విధించారు. సోమవారం ఆ గడువు పూర్తయింది. సెప్టెంబర్ 15 వరకు రికార్డు స్థాయిలో 7.3 కోట్లకు పైనే ఐటీఆర్ ఫైలింగ్లు జరిగినట్లు ఆదాయపు పన్ను విభాగం పేర్కొంది. గత ఏడాది జరిగిన ఐటీఆర్ ఫైలింగ్లు 7.28 కోట్లను ఈసారి దాటేసినట్లు తెలిపింది.